ప్రైజ్ ద లార్డ్. దేవుని కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో యూదుల పండగ అయిన పూరీం పండగ గురించి కొన్ని విషయాలు మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్లో ఎస్తేరు గ్రంథంలో పూరీం పండగ గురించి రాయబడి ఉంటుంది. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయంలో ఈ పండుగ యొక్క ప్రస్తావన మనం చూడగలం. ఎందుకు ఈ పండుగ చేసుకుంటారు అంటే, యూద జాతి అంతటిని ఒకే దినాన నాశనం చేయాలనే ఆలోచనతో ఆ సంస్థానంలో మంత్రి అయిన హామాను రాజు అనుమతితో ఒక ఆజ్ఞ విడుదల చేయడం జరుగుతుంది. ఆ తర్వాత యూదులందరూ దేవుని సన్నిధిలో సమాజ మందిరంలో చేరి చేసిన విజ్ఞాపనలు దేవుడు ఆలకించి హామాను తలపెట్టిన కీడు అతని మీదికే వచ్చేటట్లుగా చేసి తన ప్రజలను దేవుడు రక్షించడం జరుగుతుంది. దేవుడు ఏ రీతిగా తమకు విడుదల అనుగ్రహించాడు, ఏ రీతిగా తమను రక్షించాడు అన్న యొక్క విధానంను జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరము యూదులు ఈ పూరీం పండుగను జరుపుకుంటారు. ఈ యొక్క పండుగను ఎప్పుడు చేసుకుంటారు అంటే ఆదారు నెల 14, 15 తారీఖులలో జరుపుకోవడం జరుగుతుంది. మరి మన క్యాలెండర్ ప్రకారం అయితే ఆదారు నెల అంటే మార్చి నెల 13, 14 తేదీలలో ఈ యొక్క పండుగను చేసుకోవడం జరుగుతుందన్నమాట. చూడండి, యూదులను చంపమని ఆజ్ఞ విడుదల చేయబడినప్పుడు ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఇలా ఉంటుంది: రాజు యొక్క ఆజ్ఞయు శాసనంను ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను ఏడుపులోను రోదనంలోను మునిగిన వారైరి. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండిరి. ఇంకా 1వ వచనంలో మహాశోకము రోదన చేసిరి అని రాయబడి ఉంటుంది. యూదులందరూ సమాజ మందిరంలో చేరి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. వాళ్ళు విలపిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాజు ఉంగరంతో ముద్రింపబడి వచ్చిన ఆజ్ఞయే కానీ శాసనమే కానీ దాన్ని ఆపడం అనేది ఎవ్వరి తరం కాదు. ఇంకా ఆజ్ఞ అమలు చెయ్యబడితే యూదు జాతి అంతటిని ఒకే దినంన చంపేస్తారు. వాళ్ళ ప్రస్తుత పరిస్థితి చూస్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే అందరిని ఒకే దినంన చంపడం తప్ప ఇంకా బ్రతుకుతాము అన్న ఏ మాత్రము ఒక్క ఆలోచన కూడా లేని ఒక పరిస్థితి ఆ సమయంలో యూదులున్న పరిస్థితి. చూడండి, బైబిల్లో కొన్ని సందర్భాలను మనం గమనించినట్లయితే దేవుడేమో కనానిస్తాన్ని ఇశ్రాయేలులకు వాగ్దానం చేస్తారు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం. నెక్స్ట్ ఏంటి తెలియని ఒక పరిస్థితి. మళ్ళా ఐగుప్తీలకు బానిసలుగా అయిపోతామేమో అన్న ఒక స్థితి. యోసేపుకు చూస్తే దేవుడు ఎంతో గొప్ప కళలు, ఎంతో ఉన్నతమైన కళలు అనుగ్రహిస్తాడు. కానీ అతని ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అంటే చెరసాలలో ఉన్న పరిస్థితి. మరి ఆ కళల సంగతి ఏంటి? ఒక క్వశ్చన్ మార్కుగా ఉన్న స్థితి. దావీదునేమో సమూయేలు ద్వారా ఇశ్రాయేలీల మీద రాజుగా దేవుడు అభిషేకిస్తారు. కానీ సౌలు తరుముతుంటే ప్రాణం కోసం అరణ్యంలో పారిపోతున్న ఒక పరిస్థితి దావీదు యొక్క ప్రస్తుత స్థితి. కనాన్లో ప్రవేశించేటప్పుడు 7 జాతుల వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారు. వారితో యుద్ధము చేయగలమా? వారి దృష్టికి మా దృష్టికి మేము ఒక మిడతల్లాగా కనిపిస్తున్నాము అని ఇశ్రాయేలీలు ఏడుస్తున్నారు. వాళ్ళతో పోల్చుకుంటూ ఇశ్రాయేలీల యొక్క ప్రస్తుత స్థితిని వాళ్ళు చూస్తూ. నిజమే, ఈరోజు నీ యొక్క ప్రస్తుత పరిస్థితి కూడా అదే రీతిగా ఉందేమో. దేవుడిచ్చిన వాగ్దానము, దర్శనము, కలలు అవి ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. ఆ యొక్క వాగ్దానాలకి, దేవుడిచ్చిన కలలకు, దర్శనాలకు ఎంత మాత్రమో పోల్చుకోలేని ఒక పరిస్థితి నువ్వున్న స్థితి. యూదులు సమాజ మందిరంలో చేరి ఏడ్చినట్లు నీ జీవితంలో కూడా ఒక రోదనే, ఒక శోకం, ఒక దుఃఖమే మిగిలిపోయి ఉన్నాయేమో. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నావేమో. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది: మేము ప్రాణములతో తప్పించుకొని బయటపడదుమన్న ఆశ మాకు బొత్తిగా పోయెను అని ఉన్నట్లు నీవు కూడా నీ ప్రాణం మీద ఆశ విడిచిపెట్టావేమో. ఇంకా అంతే, పరిస్థితి అంతా ఒక ముగింపుకొచ్చింది అన్న ఆలోచనతో మిగిలిపోయి ఉన్నావేమో. కానీ యూదులు దేవుని సన్నిధిలో చేరి చేసిన ప్రార్థన ఆలకించి తమకు కీడు తలపెట్టాలని ఆలోచన కలిగిన హామాను మీదికే ఆ కీడు వచ్చేటట్లు చేసిన దేవుడు ఈరోజు నువ్వున్న పరిస్థితిని కూడా దేవుడు మార్చగలడు. నువ్వు ఆయన సన్నిధిలోనికి వచ్చి విజ్ఞాపన చేస్తే, ఆయన సన్నిధిలోనికి వచ్చి కన్నీరు కారుస్తే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించి నేను రక్షించుటకు ఆయన సమర్థవంతుడైన దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఎస్తేరు గ్రంథంలో ఒక్కసారి కూడా దేవుడు అన్న పదం కనిపించదు. ఆయన హైడ్ అయినట్లుగా ఉంటాడు, కానీ కరెక్ట్ టైంలో ఆయన తన ప్రజలను కాపాడుతాడు. అదే రీతిగా నీ జీవితంలో కూడా
నువ్వు ప్రార్థన చేస్తున్నప్పటికీ దేవుడు ఏం మాట్లాడకుండా అసలు దేవుడు నాతో ఉన్నాడా, నా ప్రార్థన ఆలకిస్తున్నాడా అన్న స్థితి ఉందేమో. కానీ కరెక్ట్ టైంలో నీ జీవితంలో ఆయన ప్రత్యక్షపరచుకుంటాడు. హల్లెలూయా. అందుకే కీర్తనలు 145వ కీర్తన 18వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు అని. నీ కష్టంలో నువ్వు విలపిస్తుంటే ఆయన నిన్ను చూసి చూడనట్లుగా ఉండడండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో ఇలా ఉంటుంది, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని. యెషయా ప్రవక్త వచ్చి హిజ్కియా రాజుతో అంటారు, నువ్వు మరణమవుతావు అని. వెంటనే హిజ్కియా రాజు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. అదే ప్రవక్త వెంటనే వచ్చి అంటాడు, దేవుడు సెలవిస్తున్నాడు 15 సంవత్సరాల ఆయుష్ నీకు అనుగ్రహించబడుతుంది అని. దేవుడు ఎంత మాత్రం నువ్వు కన్నీరు కారుస్తే నీ ప్రార్థనను దేవుడు దాటిపోయే దేవుడు కాదు. నీ ప్రజెంట్ పరిస్థితి చూస్తే నీకేమీ అర్థం కాదు. కానీ 31వ కీర్తన 19వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని. హల్లెలూయా. నీకేదీ అర్థం కాదు, కానీ ఆయన యందు నమ్మకం ఉంచి నువ్వు ముందుకు కొనసాగినట్లయితే దేవుడు నీ కొరకై సిద్ధపరిచిన శ్రేష్టమైనవి నువ్వు పొందుకొనగలుగుతావు. హల్లెలూయా. నీ భవిష్యత్తు ఆయన చేతికి అప్పగించినట్లయితే, ఆయన చేతులకు అప్పగించి నీ చింత యావత్తు ఆయన మీద వేసినట్లయితే దేవుడు ప్రతిదీ నీ ఎదుట ఎంత కష్టమైన పరిస్థితి అయినప్పటికీ ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించగలడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునాక. చూడండి, ఆదారు నెలలో ఈ పండుగ చేసుకుంటారు అని చెప్పాను కదా. ఆదారు అంటే అర్థం ఏంటి అంటే స్ట్రెంగ్త్ అని, బలం అని అర్థం. 62వ కీర్తన 11వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది, బలము తనదని దేవుడు సెలవిచ్చెను అని. 18వ కీర్తన 32వ వచనంలో ఉంటుంది, నాకు బలము ధరింపచేయువాడు ఆయనే. ఎందుకు ఈ బలము అంటే 18వ కీర్తన 39వ వచనంలో ఇలా ఉంటుంది, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేస్తివి అని. యూదులైతే ఫిజికల్గా హామానుని ఎదుర్కొన్నారు. ఈరోజు నువ్వు ఏ హామాన్లను ఎదుర్కొంటున్నావో, ఏ యుద్ధాలలో ఏ పోరాటాలలో నీవు ఉన్నావో, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, బలము అనేది ఒక వస్త్రముగా ఆయన నీకు ధరింపచేస్తాడంట. హల్లెలూయా. ఈ యొక్క బలమునే వస్త్రముగా ధరించుకున్న నీవు నీ యుద్ధములో ఖచ్చితంగా అద్భుతమైన విజయం నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే నీకు బలము ధరింపచేసిన దేవుడు ఆయనే బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. ఆ బలవంతుడైన దేవుడే నీతో ఉన్నాడు కాబట్టే దేవుడు నీకు జయం అనుగ్రహిస్తాడు, ఆయన నీ పక్షంన పోరాడి. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనంలో ఇలా ఉంటుంది, యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములనియు, వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెల అనియు, వారు మూల్గుట మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరం అదారు నెల యొక్క 14వ దినమును 15వ దినమును వారు ఆచరించుదురు. ఈ పూరిం పండుగను ఆచరిస్తారు. ఎందుకంటే దేవుడు తమ పగవారి చేత బాధపడకుండా ఇంకా దేవుడు వాళ్ళకు నెమ్మది అనుగ్రహించాడని, వారి దుఃఖం పోయిందని, వారికి సంతోషం వచ్చిన నెల అని దేవుడు శుభదినంలో అనుగ్రహించాడు అని. హల్లెలూయా. అదే రీతిగా దేవుడు ఈ పూరిము పండుగ దినములలో మీ జీవితంలో మీరు ఎటువంటి పోరాటంల చేత ఉన్నప్పటికీ, ఏ హామాను లాంటి వ్యక్తులు మీ జీవితంలో భయపెడుతూ ఉన్నప్పటికీ, ఒకవేళ ఏ యొక్క గొల్యాతు లాంటి వ్యక్తులు వచ్చి భయపెట్టినట్టు మిమ్మల్ని భయపెట్టినప్పటికీ, ఈ పూరిము పండుగ దినములలో ఈ దినములు మీ జీవితంలో ఎలా ఉంటాయంటే, మీరు ఒక నెమ్మది పొందే దినములుగాను, మీ దుఃఖము సంతోషంగా మారే దినములుగాను, శుభ దినములుగాను ఈ యొక్క దినములు, ఈ పండుగ దినములు మీ జీవితంలో ఉండునుగాక. ఆరంభం అల్పమైనప్పటికీ ముగింపు సంపూర్ణంగాను ఘనముగాను మీ జీవితంలో చేయబడునుగాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.